హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. మా ఫ్యామిలీ అంతా ఈ వీడియో ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తానా అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంటే మా హస్బెండ్ తరపు నుంచి సిస్టర్స్ కానివ్వండి, లేకపోతే నా తరపు నుంచి బ్రదర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో మార్నింగ్ స్నేహప్రియ వచ్చింది. ఈ అమ్మాయి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు కూతురు, అంటే నాకు కోడలు అవుతుంది. సో అందుకనే నన్ను కూర్చోబెట్టి రాఖీ కట్టలేదు. సో మా హస్బెండ్ని ఒక్కరిని కూర్చోబెట్టి ఇలా రాఖీ కడుతుంది. సో తినకి ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, కజిన్ బ్రదర్స్ అయితే మాత్రమే ఉన్నారనమాట. సో తను అదే ఫీల్ అవుతూ ఉంటుంది, నాకు ఓన్ బ్రదర్ ఎవరు లేరు అని చెప్పేసి. సో కొంతమందికి ఇంతే ఉంటుందండి, అంటే ఓన్ బ్రదర్ లేకపోతే బ్రదర్స్ లేరు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ సిస్టర్స్ లేకపోతే బ్రదర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో మా హస్బెండ్కి కూడా ఓన్ సిస్టర్ లేరనమాట. సో కజిన్ సిస్టర్స్ మాత్రమే ఉన్నారు. సో అట్లా కొంచెం ఉంటుంది కదా, అట్లా కొంచెం బాధ ఉంటుంది కదా. సో నాకు నిజంగా ఓన్ సిస్టర్ ఉంటే బాగుండు, ఓన్ బ్రదర్స్ ఉంటే బాగుండు అని చెప్పేసి. సో కొంతమంది బాధపడతారు, కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది ఏడుస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ ఫెస్టివల్కి చాలా అంటే చాలా అన్నీ అన్నీ ఉంటాయి. హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్య పేరు వచ్చేసి వినోద్ కుమార్. సో నేను రాఖీ కడుతున్నప్పుడు నేను బొట్టు పెట్టిన తర్వాత అక్షింతలు ఇట్లా అతక పెడతాం కదా, సో అవి అతుక్కోలేదు అనమాట. సో మా అన్నయ్య ఇప్పటికీ కూడా నీకు అక్షింతలు అతుకు పెట్టడానికి రావట్లేదా అంటే, నాకు చిన్నప్పుడు వచ్చేది కాదనమాట. సో అదే మాట అంటున్నాను అనమాట. సో అన్నయ్యలు తమ్ముళ్ళు ఇలా ఎక్కిరిస్తూనే ఉంటారు. సో చిన్నప్పుడైతే బాగా పోట్లాడుకునే వాళ్ళం మేమైతే, బాగా గోల నన్ను మా పెద్దన్నయ్యన సో కొట్టడానికి ఇలా వచ్చాడనుకో, మమ్మీ డాడీ అని అరిచేదాన్ని. ఇంకా అయిపోయి ఇంకా సైలెంట్గా అయిపోతుండే. ఇంకా వీడు కొంచెం తెల్లగా ఉండేవాడు అనమాట. సో కొంచెం కొట్టగానే ఎర్రగా అయిపోతుండే. చూడు ఎట్లా కొట్టిందో అని చెప్పేసి ఇట్లా జస్ట్ ముట్టుకుంటే వాడు ఎర్రగా అయిపోతుండే. అది వాడు తప్పు. చూడు ఎట్లా కొట్టిందో అని చెప్పేసి ఇట్లా చెప్తుండే అనమాట. సో చిన్నప్పుడు అన్ని మెమరీస్ అలా గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి నాగలక్ష్మి, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. సో ఈ అమ్మాయి నల్గొండలో ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మా బ్రదర్స్కి రాఖీ కట్టడానికి వెళ్తాను అనమాట. సో ఈ అమ్మాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో నల్గొండలో ఉంటుంది కాబట్టి సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దూరం నుంచి రావాలి కాబట్టి. సో కొంచెం టైం పడుతుంది. సో ఈ అమ్మాయి చాలా అంటే చాలా మంచిది. ఆడపడుచులు అంటే కొంతమంది కొంచెం పెత్తనాలు చేస్తారు, కొంతమంది అలా ఇలా ఉంటారు కదా. ఈ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఓపిక ఎక్కువ. నిజంగా చెప్పాలంటే చాలా ఓపికగా, చాలా ఎంత అంటే ప్రతిదీ కూడా ఇలా కాదు, ఇలా ఉండు, ఏం కాదు అని చెప్పేసి అంటుంది. ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధని అస్సలు చూపించదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, తనతో ఉంటే నవ్విస్తూనే ఉంటుంది. సో అంతా నాకు చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ అమ్మాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌమ్యప్రియ, అంటే స్నేహప్రియ వాళ్ళ సిస్టర్ అనమాట. ఈ అమ్మాయికి నేను అత్తయ్యనే అవుతాను కాబట్టి సో నన్ను కూర్చోబెట్టి కట్టలేదనమాట. సో నేను వీడియో తీస్తుంటేప్పుడు వద్దత్తమ్మ అని చెప్పేసి, నేనేమో వీడియో తీస్తా అని చెప్పేసి నేను ఇంకా చెయ్యి అడ్డం పెట్టుకొని ఇంకా ఫేస్ కనిపించకుండా చాలా అంటే చాలా ట్రై చేసింది. బట్ అవ్వలేదు. ఇంకా అవ్వకపోయేసరికి ఇంక ఫాస్ట్గా ఇంకా తొందరగా కట్టేస్తే ఇంకా అయిపోతుంది, ఇంకా నా ఫేస్ ఊరికి తీస్తుంది అని చెప్పేసి అని అనుకుంది. ఇంకా తను ఏదో సిల్వర్ రాఖీ తీసుకొచ్చింది అనమాట. సో హ్యాండ్కి సరిపోవట్లేదేమో అని చెప్పేసి ఫీల్ అయ్యింది. సో మొత్తానికైతే ఇంకా అట్లా చేసి పెట్టేసింది అనమాట. ఏమో ఫిట్ అవుతుందా అన్న అని చెప్పేసి అడుగుతుంది. లేదమ్మా మంచిగా ఉంది, పర్వాలేదు అని చెప్పేసి నేను అంటే అప్పుడు అమ్మాయి అనుకుంది. సో ఆ స్వీట్ తీసుకొచ్చింది, మొత్తం నెయ్యి ఉందనమాట. సో నేను తినను అని చెప్పేసి అంటుంది, కానీ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. స్వీట్ ఎప్పుడు తీసుకొచ్చినా తను అదే తీసుకొస్తుంది. సో అందరి దగ్గర ఇట్లా ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా అన్నయ్య పేరు వచ్చేసి సతీష్. సో నేను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నా ఛానల్ ప్లే చేశాను అనమాట. సో నేను నా ఛానల్ ఓపెన్ చేసి ఇంకా సోను స్వాతి బ్లాగ్స్ అని చెప్పేసి ఆ వీడియోలు ఓపెన్ చేసి అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ రాఖీ కడుతున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నేను ఇలాగే చేశాను అనమాట. సో ఎందుకు రాఖీ వీళ్ళకి ఎందుకమ్మా అల్లులకు కట్టద్దు కదా అని చెప్పేసి మా అన్నయ్య అంటున్నారు అనమాట. సో నేను అన్నాను, లేదన్నా
అందరినీ కూర్చోబెట్టి కడతారు. నీ నుంచి వచ్చారు కాబట్టి వదిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా అందరినీ కూర్చోబెట్టి ఇలా రాఖీ కట్టాలి అని చెప్పేసి నేను అన్నయ్యతో చెప్తున్నాను అనమాట. సో అవునా అని చెప్పేసి, అందుకే మా మమ్మీ చెప్పింది అలాగే అట్లా అందరినీ కూర్చోబెట్టి ఇలా రాఖీ కట్టాలని చెప్పేసి. సో అందుకని అందరినీ కూర్చోబెట్టి ఇలా రాఖీ కడుతున్నాను అనమాట. సో ఇంకా మా వదిన చెప్తుంది అనమాట, ఏంటి అని అంటే, పిల్లలు ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారమ్మా నీ రాఖీ కోసం అని చెప్పేసి అనింది తను. సో తను ఏదో నార్మల్గా చెప్తుంది కదా, అట్లా ఏమి ఉండదులే, పిల్లలు ఎందుకు వెయిట్ చేస్తారు నా కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ నేను ప్రతిసారి లైట్ రాఖీలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి బొమ్మలు ఉంటాయి కదా, అంటే పిల్లలకి ఇష్టమైనవి అవే ఉంటాయి కదా, సో అట్లా తీసుకెళ్తాను అనమాట. సో ఎప్పుడెప్పుడు వస్తానా నేను అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఏదో మామూలుగా చెప్తుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ నేను ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు నేను వీడియో చూశాను. ఏంటంటే నేను రాఖీ కట్టిన తర్వాత పెద్ద బాబు అంటే వీడు చిన్న బాబు, ఇంకో పెద్ద బాబు వేదు, తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటే వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాడు ఎంత సంతోషించాడంటే, వాడికి అది ఇష్టమైన బొమ్మ అని కూడా నాకు తెలీదు. అది వాడికి ఇష్టమైందా లేకపోతే ఏంటి, పిల్లలకి ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా, బొమ్మలు అది ఇది అని చెప్పేసి అంటే వాళ్ళతో అంత బాండింగ్ అంతా ఉండం కదా, రోజు వాళ్ళతో ఉండం కదా. సో వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది కానీ నాకు అంత తెలియదు కదా. సో నేను రాఖీ ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఇది కావాలా ఇది కావాలా అని కూడా నేను వాళ్ళని అడగలేదు. సో అలా తీసి ఇట్లా కట్టేసిన తర్వాత వాడు నార్మల్గానే ఫేస్ పెట్టాడు చూడండి. దాని తర్వాత కట్టిన తర్వాత వాడు ఎంత మురిసిపోతున్నాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో వాళ్ళ మమ్మీ చెప్పింది నిజమే అని చెప్పేసి నాకు అనిపించింది. సో అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు పిల్లలు, ఎంత క్యూట్గా అవుతున్నాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో వాళ్ళ మమ్మీ చెప్పింది నిజమే అనిపించింది నాకు. సో చాలు కదా, ఈ ఆనందం చాలు. పిల్లలు నా కోసం అలా వెయిట్ చేయడము, పిల్లలకి నచ్చింది నేను తీసుకురావడము, సో అది నాకు చాలు అనిపించింది. అదే కదా హ్యాపీనెస్, చాలా అనిపించింది. సో మొత్తానికి అయితే ఇలా రాఖీ కడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా గోల చేస్తారు. నేను తర్వాత ఒక వీడియోలో పెడతాను. ఎంత గట్టిగా అరుస్తున్నారంటే అబ్బా, అంత గట్టిగా అరుస్తారు. చాలా గోల చేస్తున్నారు పిల్లలైతే. సో మొత్తానికైతే రాఖీ కట్టేసేసాను. రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా ఒకరోజు ముందు వరలక్ష్మి వ్రతం ఉండింది కదా, సో నెక్స్ట్ డేనే ఇంకా రాఖీ కాబట్టి, సో అక్కడ ఎవరైతే ఇంటికి వెళ్ళానో వాళ్ళందరూ కూడా నాకు పసుపు బొట్టు ఇచ్చారనమాట. సో వదిన కూడా అంతే, ఇంకా నాకు పసుపు బొట్టు ఇచ్చింది. ఇలా జరుగుతుందనమాట. అండ్ నేను చూడండి, నేను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నా ఛానల్ ఓపెన్ చేసి నీళ్ళలో చూపిస్తున్నాను, అంటే నాదే వీడియో పెట్టుకొని చూస్తున్నారు అని చెప్పేసి. కానీ చూస్తారు, ప్రతిసారి కంపల్సరీ వీడియో చూస్తూనే ఉంటారు. పిల్లలైతే ఇంకా స్వాతత్త ఏం వీడియో పెట్టింది ఏంటి అని చెప్పేసి చూస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఇట్లా ఆశీర్వాదం ఇచ్చాను అనమాట. అండ్ చాలామంది ఏమంటారంటే, చాలామంది అంటే అన్నయ్యలు అంటే పెద్దవాళ్ళు కదా, అట్లా కాలు మొక్కొద్దు అది అని చెప్పేసి అంటారు. కానీ మా దాంట్లో అట్లా కాదండి. మా దాంట్లో కంపల్సరీ అన్నయ్యలు ఎంత పెద్దవాళ్ళైనా సరే అన్నయ్యలు మా దాంట్లో కాలు మొక్కుతారు. అండ్ ఇంకా నాన్నలు బాబాయిలు వాళ్ళు కూడా కాలు మొక్కుతారు అనమాట. సో మా దాంట్లో అయితే అలాగే ఉంది. సో పసుపు బొట్టిచ్చేసింది తను, పసుపు బొట్టిచ్చేసి దాని తర్వాత ఆశీర్వాదం తీసుకుంది. ఇంకా పిల్లలు అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారనమాట. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు, అన్నయ్యలు కూడా కాళ్ళు మొక్కుతారు. ఇంక కొంతమంది అయితే లేదు అన్నయ్య కాళ్ళే చెల్లెలు మొక్కాలి అని చెప్పేసి అని అంటారు. కాదు, కానీ మా దాంట్లో అయితే వాళ్ళే అన్నయ్యలే మొక్కుతారనమాట. ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. అన్నయ్య అవుతారని చెప్పేసి మనం అనుకోవచ్చు, కాదండి అన్నయ్య కాదు, బాబాయ్ అండ్ పిన్ని, చిన్న బాబాయ్ అనమాట. ఎప్పుడు చెల్లి అంటే మా బాబాయ్కి అంటే మా డాడీ వాళ్ళకి ఒక్కతే ఒక చెల్లి అనమాట, ఒక్కతే ఒక మేనత్త. మాకు నలుగురు, మొత్తం వీళ్ళు నలుగురు అనమాట. సో ఎంత రాత్రి అయినా సరే వచ్చి ఎంతగా సిస్టర్ అన్నాక ఎప్పుడైనా సరే వచ్చి ఎంత రాత్రి అయినా సరే వచ్చి రాఖీ కడతారు, ఎందుకంటే ఒక్కతే ఒక చెల్లి కాబట్టి. సో ఒక్కతే అక్క, ఇప్పుడు మా బాబాయ్కి చిన్న బాబాయ్ కాబట్టి ఒక అక్క అనమాట. సో మా అత్తయ్య చనిపోయారు, సో మా అత్తయ్య లేరు. సో బాబాయ్ అత్తయ్య పోయిన తర్వాత ఇంకా నాకు రాఖీ లేదు, మా అక్క రాఖీ కట్టట్లేదు అని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉంటాడు కదా. సో ఆ బాధ అనేది ఉంటుంది. అందుకే అన్నాను, రాఖీ పండగకి చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది సిస్టర్స్ లేరని చెప్పేసి, బ్రదర్స్ లేరని చెప్పేసి బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది. లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చెల్లి ఉండుంటే బాబాయ్కి కడుతుండే, ఇప్పుడు చెల్లి లేదు. ఇంకా కూతురు అయితేనేమో ఇక్కడ యూఎస్లో ఉందన్నమాట. సో మా చెల్లి ఉండుంటే అది కడుతుండే పూజ.
సో ఆ అమ్మాయి కూడా లేదు, యూఎస్లో ఉంది కాబట్టి. సో ఆంటీ పసుపొట్టుకి తీసుకోవడానికి వచ్చినప్పుడు రేపు బాబాయ్ ఫీల్ అవుతాడు, ఇంకా రాఖీ ఎవరు కట్టరని చెప్పేసి బాబాయ్ ఫీల్ అవుతాడు అంటే, ఎందుకు నేను వచ్చి కడతలే అని చెప్పేసి నేను చెప్పానమాట. సో అలాగే వచ్చి రాఖీ కడుతున్నాను. సో బాబాయ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాబాయ్ కంటే ఎక్కువ ఆంటీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. సో మా పెద్ద రాఖీ తీసుకొచ్చింది మంచిది అది అని చెప్పేసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యిందనమాట. ఇంకా సో ఇద్దరైతే ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట. సో చూస్తున్నారు కదా, బాబాయ్ పిన్ని అయినా సరే నా కాలే మొక్కుతున్నారు. సో యాజ్ టీజ్గా మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ యాజ్ టీజ్ నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియో చూస్తున్నారనమాట. సో చూడట్లేదు, నేను అట్లా పెట్టానమాట. సో నెక్స్ట్ ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాం, అంటే ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంకా తమ్ముడు వాళ్ళు ఇద్దరు నాకు తమ్ముళ్ళు అవుతారు. ఒక తమ్ముడు పేరు సంతోష్, ఇంకో తమ్ముడు పేరు రాజు. వీళ్ళందరికీ ఇట్లా రాఖీ కడుతున్నాను అనమాట. సో మా హస్బెండ్ ఏంటంటే వెనక సైడ్ నుంచి తీశాడు. సో అందుకనే సరిగా పడట్లేదు, ఎందుకంటే ఇక్కడ సైడు సోఫా ఉంది, ఇక్కడ సైడు సోఫా ఉంది. సో అంటే తీయడానికి సో కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. సో అలా కొంచెం వెనక సైడ్ నుంచి తీసాడనమాట. దాని తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి దీన్ని రాఖీ కడుతుంటే అలా తీశాడు. సో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ ఇలాంటి విషయాలలో మాత్రం. అంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రతిదీ కూడా వీడియో తీయడము. నాకు ఈ యూట్యూబ్ నుంచి నాకు ఏం డబ్బులు రాలేదు ఇంతవరకు. సో వచ్చినా కూడా మా ఆయనకి ఇస్తానని చెప్పేసి కూడా ఏమీ లేదు. బట్ ఏంటంటే సరే తను హ్యాపీ ఫీల్ అవుతుంది, తన సరదా కోసం నేను తీయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఓపికతో. ఇది లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టాను కదా, అది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియో ప్లే చేస్తున్నాను, అది కూడా సేమ్ రాఖీ ఫెస్టివల్దే అనమాట. సో మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటాడు, చాలా సపోర్ట్ చేస్తాడు. ఏంటంటే తనకి వీడియోస్ ఇలా తీయడం అయితే ఇంట్రెస్టే. అండ్ ఇంకా నేను తీయండి ప్లీజ్ అని చెప్పేసి అన్నా అనుకోండి. సో మొత్తం అంతా ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. సో చాలా ఓపిక ఎక్కువ మా హస్బెండ్కి. నాకైతే చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాంటివి చేస్తూ ఉంటాను కదా, సో అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు అనమాట. నాకు స్టాండ్ కావాలన్నా కూడా నాకు స్టాండ్ ఇప్పించి, ఇంకా రింగ్ లైట్ ఇప్పించి ఇవన్నీ కూడా తనే చేశాడు. నేను అడగలేదు ఇట్లా కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఇట్లా అనుకోవడం ఆలస్యం లేదు, తీసుకొచ్చి సరేలే నీకు ఇంట్రెస్ట్ అవుతుంది సరేలే అని చెప్పేసి. ఎప్పుడైనా మన ఇద్దరం కలిసి వీడియోస్ చేద్దామనంటే మాత్రం అస్సలు అలాంటివి మాత్రం వద్దు, నాకు అలాంటివి అయితే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చేస్తావా చేసుకో అని చెప్పేసి అని అంటాడు. చాలా సపోర్టివ్గా ఉంటాడు మా హస్బెండ్ అయితే. సో అలా వీడియో తీస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కడుతుంటే ప్రతి ఒక్కటి కూడా మొత్తం అంతా వీడియో తీసింది మా హస్బెండే. సో అందరికీ రాఖీ కట్టేశాను, ఇంకా మా తమ్ముడికి అందరికీ రాఖీ కట్టేశాను. ఇంకా ఇట్లా రాఖీ కట్టేటప్పుడు అట్లా చేయి పట్టుకోవాలంట, అంటే వాడి చేయి అట్లా పట్టుకున్నాడు అనమాట వాళ్ళ బాబాయ్. సో నేను పట్టుకుంటాను బాబాయ్ అని చెప్పేసి అట్లా వాళ్ళ బాబాయ్కి నేను రాఖీ కడుతుంటే ఇంకా అట్లా పట్టుకున్నాడు అనమాట. ఇంకా రాఖీ ఎందుకు చేతికి ఇచ్చానంటే చిన్న పాప ఉంది, పడుకొని ఉందనమాట. సో కోడలికి రాఖీ ఇచ్చేసిన అనమాట, లేచాక కట్టమ్మా అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో మొత్తానికైతే ఇలా నేను రాఖీ కట్టేశాను. అందరి ఇంటికి వెళ్ళి నేను రాఖీ కట్టాను. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళకి కట్టాలి, అండ్ అంతేకాకుండా ఒక అన్నయ్యకి కట్టాలి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా 4 సిస్టర్స్ వచ్చి రాఖీ కట్టాలన్నమాట. ఏంటంటే అప్పటికి అంటే ఈ టైం వరకు అంటే జస్ట్ నైట్ 10:30, 11 అయ్యింది. అప్పటికి ఫుల్ వర్షం వచ్చింది. సో నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే అక్కడే ఉండిపోయాము. నేను నార్మల్గా షార్ట్ వీడియోలో పెట్టాను కదా, సో వర్షానికి అక్కడే ఉన్నాము. సో అక్కడే మేము డిన్నర్ చేసాము, దాని తర్వాత ఇంటికి వెళ్ళాము. సో చాలా టైం అయ్యిందనమాట. సో అందుకనే ఇంకా నేను ఎవరింటికి వెళ్ళలేదు, వాళ్ళు కూడా మా ఇంటికి రాలేదు. నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి ఫోన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే వచ్చి ఇంకా రాఖీస్ కట్టారనమాట. సో నేను లాస్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చిక్లెట్కి రాఖీ కడుతున్నాను. రాఖీ కంపల్సరీ చిక్లెట్కి నేను గత 5 years నుంచి రాఖీ కడుతున్నాను చిక్లెట్కి. ఎందుకంటే వాడికి నేను అమ్మాయినా అండ్ అక్కనైనా చెల్లెనైనా అంతా నేను వాడికి నేనే. సో అందుకనే నేను రాఖీ కడుతున్నాను. ఎంతైనా సరే నాకు వాడి కొడుకులాగానే. కొంతమంది అంటారు కుక్క అయితే కుక్కనే కదా, అది మనిషా ఏమన్నా, అట్లా కాదు కదా, వాటిని కొడుకులాగా అట్లా భావించడం ఎందుకు అని చెప్పేసి అని అంటారు. బట్ అలా కాదండి, నాకు కొడుకైనా ఏదైనా సరే
డాగ్ లాగానైతే చూడను. అవి రెండిటిని కూడా అలాగే చూస్తాను. వాడి కొడుకులాగానే చూస్తాను, అది దాని కూతురులాగానే చూస్తాను. బట్ ఏంటి అని అంటే ఇంకా అట్లా అయిపోతుంది అంతే. ఇంకా నెక్స్ట్ డే వచ్చారనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి పూజ, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. సో ఇలా రాఖీ కడుతున్నారు. నెక్స్ట్ డే వచ్చారు కాబట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట. అంటే ఒకరోజు ముందు వర్షం పడింది, ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి అన్నారనమాట. ఇంకా మేము 2 డాగ్స్ని లోపల వేసేసాము, బెడ్రూమ్లో వేసేసాము. అప్పటికి పటాకీలు పేలుతున్నాయి. ఆ శబ్దానికి చాలా అంటే చాలా భయపడతాయి అనమాట. మా మిల్కీ అయితే చాలా భయపడుతుంది. చిక్లెట్ కొంచెం భయపడతాడు వాడు కూడా, బట్ ఏంటంటే మంచం కింద అలా వెళ్ళి దాచుకుంటాడు. బట్ ఇదైతే చాలా భయపడుతుంది, అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట. సో పటాకీ వెళ్ళినప్పుడు మేమిద్దరం కూడా ఆ డోర్ సైడ్ చూసాము, అది భయపడుతుందా ఏంటి అని చెప్పేసి. సో మొత్తానికైతే అదేం భయపడలేదు. సో మంచిగానే ఉండిందనమాట. సో ఇట్లా రాఖీ కట్టేటప్పుడు 4 ముళ్ళు వేయాలంట. ఎందుకో ఏంటో నాకు తెలీదు. సో బొట్టు కూడా ఇట్లా ఈ ఫింగర్తో పెట్టాలి అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. సో ఈ ఫింగర్తోటే పెట్టాలి. అండ్ ఇంకా ముళ్ళు మాత్రం ఒకటి అట్లా వేయకూడదంట, 4 ముడులు వేయాలంట. ఏదో వీడియో చూసారంట. ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్లలో వీటిలలో ఇలాంటివి అన్నీ కొన్ని వైరల్ అయిపోతున్నాయి కదా. సో ఏదైనా సరే ఇంకా అన్నలకి తమ్ముళ్ళకి మంచి జరగాలంటే ఎట్లా జరుగుతాయి, ఏదైనా సరే మంచి జరగాలంటే ఇలాంటివన్నీ చూడాలి చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో అందుకనే ఇట్లా వాళ్ళిద్దరు అక్క చెల్లెలిద్దరు కలిసి వచ్చారనమాట. సో అదికే ఈ చేతితో పెట్టినావా ఏంటి, అసలు ఎన్ని ముళ్ళు వేసినావు, ఒక 2 ముళ్ళు వేసినావు, అది కాదు 4 ముళ్ళు కదా వేయాలి అని చెప్పేసి వాళ్ళ అక్క చెప్తుందనమాట. మొత్తం అంతా కూడా ఈ వీడియో అంతా కూడా సోనీ అంటే వాళ్ళ అక్క తీసిందనమాట. సో సోనీ తీసింది వీడియో. సో 4 ముళ్ళది ఏంటిది అని చెప్పేసి నేను అదే అడుగుతున్నాను, ఏంటి అది అని చెప్పేసి. అంటే నేను వీడియో చూశాను, ఆ వీడియో గురించి నేను ఒక వీడియో పంపిస్తాను నువ్వు చూడు అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి సోనీ చాలా మంచిది ఈ అమ్మాయి, కానీ ఏంటంటే చాలా ఇన్నోసెంట్. నాకైతే ఇంకో అమ్మాయి ఉందిగా పూజ, అదైతే అమ్మో గయ్యాలి గంప. నన్ను ఊకుకే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. సో ఇక చూసారు కదా, ఫస్ట్ రాఖీ మొక్కి మరీ రాఖీ కడుతుంది. అట్లా ఎవరూ రాఖీ కట్టలేదు, మొక్కి మరీ రాఖీ అయితే ఇంతవరకు ఎవరూ కట్టలేదు. ఈ అమ్మాయి ఒక్కతే అట్లా మొక్కి రాఖీ కడుతుంది. సో చూస్తున్నారు కదా, అట్లా ఏంటిది ఎందుకు అట్లా 4 ముళ్ళు అని చెప్పేసానంటే చెప్తుందనమాట. ఇంకా ఇట్లా నేను వీడియో చూశాను, అదే వీడియో నేను పంపిస్తాను నీకు, నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను చూడు, అట్లా ఉండింది. అందుకనే ఏదైనా సరే మంచి జరగాలంటే మనం అట్లా చూడాలి కదా, చేయాలి కదా అని చెప్పేసి అంటుంది. ప్రతిదీ కూడా రాఖీ మొక్కే కడుతుంది చూడండి. అండ్ ఇంకా తనే చేతులతోటి గులాబ్ జామున్ చేసుకొని తీసుకొచ్చింది అనమాట. చాలా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉండింది. సో నేను అదే అన్నాను, నువ్వు చేసావా అంటే నేనే చేశాను అక్క, నన్ను అక్క అంటది, వదిన అన్నారు. సో అక్క నేనే చేశాను అక్క అని చెప్పేసి అని అంటున్నాను అనమాట. సో నేను ఎక్కువ తిననమ్మా, దగ్గు వచ్చేస్తుంది, వద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్కి కంపల్సరీ వాయిస్ చాలా అవసరము. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాను అనుకో, నాకు ఇప్పుడు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా చాలా కష్టం కదా. సో అందుకనే చూసి తింటున్నాను అనమాట. స్వీట్స్ ఏమైనా తినాలనుకుంటే చూసి తినాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య అనమాట, అమర్ ఈయన పేరు. సో అంటే నెక్స్ట్ డేనే వచ్చారు, ఒకరోజు ముందు వచ్చారు. బట్ ఏంటనంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వద్దామనేసరికి ఫుల్ వర్షం వచ్చింది. మేము కూడా అక్కడ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి సో నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా నెక్స్ట్ డే వచ్చాడనమాట. నెక్స్ట్ డే కూడా నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని చెప్పేసి అని అంటే సో నేను అట్లా రాఖీ కడుతున్నాను. ఇంకా మా అక్క కూడా రాఖీ పంపించింది. మా అక్క జ్యోతి అనే అక్క ఉంటుంది అనమాట, పెద్దమ్మ కూతురు. సో ఆ అక్క కూడా రాఖీ పంపించింది. ఆ రాఖీ కడతానంటే లేదు నేను ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని వస్తాను, వద్దు ఆ రాఖీ నువ్వు కట్టకు అని చెప్పేసి అన్నాడు. సో నేను పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా వెళ్తా అన్నప్పుడు ఇంకా అన్నయ్యకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్తావు వద్దు అని చెప్పేసి నేను చెప్పలేను కదా. సరే అన్న సరే వెళ్దులే అని చెప్పేసి ఇంకా నేను అక్క రాఖీ కట్టలేదనమాట. ఓ ఇంత ఏజ్ ఉన్న అతను కూడా నా కాలు మొక్కుతున్నాడు. మీరు అనుకోవచ్చు మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు, తిట్టద్దు. ఎందుకు అని అంటే అది మా దాంట్లో ఆ పద్ధతి ఉంది కాబట్టి అట్లా కాలు మొక్కుతున్నారు, మళ్ళీ అది ఇది అని చెప్పేసి అనద్దు. వీళ్ళిద్దరు వచ్చేసి నాకు కజిన్ బ్రదర్స్ అనమాట. ఒకతని పేరు బుచ్చిబాబు, ఒకతని పేరు రాకేష్. నేను శారీస్ కొనడానికి వెళ్ళాను కదా, బుచ్చిబాబు ఈ అబ్బాయే. ఇంకా వాళ్ళిద్దరు వైఫ్స్ అనమాట.
సో ఎంత గోలగోల చేస్తారంటే అంత గోలగోల చేస్తారు. నన్నైతే తిట్టి తిట్టి పెడుతుంటారు. అంటే తిట్టడం అంటే ఏదో కామెడీగా అదని ఇదని, ఇంకా నేను పెద్ద రాఖీ తీసుకొచ్చి అంటే ఇడ్లీ రాఖీ తీసుకొచ్చినాం అని చెప్పేసి, మళ్ళీ తర్వాత నా చేతికి సరిపోదని చెప్పేసి ఓ పెద్ద కామెడీ చేస్తూనే ఉంటారు. గోలు చేస్తారనమాట. ఎంత అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు నేను రాఖీ కట్టేంత వరకు మొత్తం అంతా కూడా ఎట్లా మాట్లాడుతూనే ఉంటారు, ఆ జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇప్పుడే ఇడ్లీ రాఖీ తీసుకొచ్చిందని చెప్పేసి, ఇంకా ఇడ్లీ దోశ అని చెప్పేసానంటే ఇంకా దోశ రాఖీ, నెక్స్ట్ ఇయర్ దోశ రాఖీ తీసుకొస్తారు. పెద్దగా ఉంటుంది చూడు, ఆ దోశ రాఖీ తీసుకొస్తారు. ఆ బంగారం రాఖీ. సో అక్క పెద్దది కదరా, అక్క పెద్దది కాబట్టి అక్క మనసు అంత పెద్ద రాఖీ తీసుకొచ్చిండు అని చెప్పేసి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అరే నాకు తెలుసులేరా, నేను చెప్తలే, నీ మనసు నువ్వేమనుకుంటున్నావు అదే చెప్తలే అని చెప్పేసి నేను కామెడీగా అన్నాను అనమాట. సో అట్లా జరిగింది అనమాట. సో మొత్తానికైతే కామెడీగా జరుగుతుంది. అంటే నార్మల్గా అయితే ఒకరోజు ముందు వీళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే, బట్ వర్షం వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళలేదు. మీరే ఇంటికి రండి, నేను రాను అది అని చెప్పేసానంటే సో ఇంకా వచ్చారనమాట. వచ్చి రాఖీ కట్టించుకున్నారు. సో ఆ చిన్న బాబు అయితే బాగా గోల చేస్తున్నాడు. మంచిగా అంత స్మైలింగ్ ఫేస్ తెలుసా ఆ బాబుది, చాలా మంచి నవ్వుతాడు. ఇంకా బుచ్చిబాబుకి 2 అబ్బాయిలే, ఇంకా రాకేష్కి కూడా 2 అబ్బాయిలే. సో బుచ్చిబాబు అయితే వాళ్ళ బాబులు ఇద్దరిని కూడా కరాటే క్లాస్కి పంపిస్తున్నాడు అనమాట. సో వాళ్ళని తీసుకొని రాలేదు. నేను అదే అన్నాను, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని రావాల్సింది కదరా, ఎందుకు తీసుకురాలేదు అని చెప్పేసి ఇంకా రాఖీలు పంపించాను. బట్ వాళ్ళిద్దరు కూడా వస్తే బాగుండు అని చెప్పేసి. నాకు బుచ్చిబాబు వల్ల పెద్ద బాబు చాలా ఇష్టం అనమాట, పండు. సో చిన్నప్పుడు నా చుట్టూనే తిరిగేవాడు అనమాట. అత్త అని చెప్పేసి, వాళ్ళ మమ్మీ ఏమన్నా వాళ్ళ డాడీ ఏమన్నా అత్తకు చెప్తా అని చెప్పేసి వచ్చి నాకు చెప్పేవాడు. అట్లా చాలా అంటే మేము పక్కనే ఉండేవాళ్ళం అనమాట. సో అందుకనే వాడు ఎందుకు తీసుకురావాల్సింది కదా అంటే, నేను లేదక్క, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను అని చెప్పేసి చెప్పాను అనమాట. సో చిన్న బాబుకి ఫస్ట్ నేను బొట్టు పెట్టాలంట. నేనేమో లైన్ వైజ్గా వస్తున్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళ డాడీకి, తర్వాత వాళ్ళ మమ్మీకి, తర్వాత వాళ్ళ అన్నయ్యకి, తర్వాత ఆ బాబుకి పెడుతుంటే ఫస్ట్ నాకే పెట్టని చెప్పేసి వాడు వంగుతున్నాడు. నేను పెట్టాలని చెప్పేసి నేను, ఏంటక్క ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి వాడు అంటున్నాడు అనమాట. అంతేరా, అట్లా లైన్గా వస్తా అని చెప్పేసి నేను. సో అలా ముచ్చట్లు ఆడుతూ అట్లా మాట్లాడుకుంటూ ఇట్లా రాఖీ కడుతున్నాం అనమాట. కొంతమందికి దేవుడిచ్చిన తమ్ముళ్ళు, దేవుడిచ్చిన అన్నలు, దేవుడిచ్చిన అక్కలు, చెల్లెళ్ళు అట్లా ఉంటారు కదా. సో నాకు కూడా దేవుడిచ్చిన తమ్ముడు అంటూ ఒకడు ఉన్నాడు. సో నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు. సో ఈ ఫెస్టివల్ టైంలో నేను చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఫేస్బుక్లో ఒక తమ్ముడు పరిచయం అయ్యాడు. సో నేను వాడికి అంతా కూడా అబద్ధం చెప్పాను, నేను ఎక్కడ ఉంటాదో అంటే ఫేస్బుక్లో ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి. సో ఫస్ట్ పరిచయం అయినప్పుడు నేను జస్ట్ అంతా కూడా అబద్ధం చెప్పాను. నేను ఇక్కడ ఉంటానని అయితే నేను వేరే దగ్గర ఉంటానని చెప్పాను. నేను నా ఫోటో కూడా నేను పంపించలేదు అప్పట్లో. అండ్ ఏంటి ఏం చదువుకున్నావు అంటే అబద్ధం చెప్పాను. నీకు పెళ్ళయిందా అంటే కాలేదని చెప్పాను. అట్లా అంతా కూడా అబద్ధం చెప్పాను అనమాట. దాని తర్వాత కొన్ని రోజులకి వాడు జెన్యున్గా ఉన్నాడు నాతో అంటే జెన్యున్గా మంచిగా మాట్లాడడం, ప్రతి ఒక్కటి కూడా అక్క అని చెప్పేసి చెప్పడము. అండ్ అప్పట్లో అయితే వాడికి అంటే ఎంత ఇష్టం అంటే పువ్వులతోటి అక్క అని రాసేవాడు. మళ్ళీ తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, వాడికి ఆల్రెడీ 2 సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ లేరు అని చెప్పేసి అనడానికి కూడా లేదు. ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది. అయినా కూడా నేను అట్లా కనెక్ట్ అయిపోయానంట వాడికి. అంటే ప్రతిదీ కూడా ఇలా కాదురా, ఎందుకు అలా చేస్తున్నావు అది అని చెప్పేసి వాడు ఏమైనా చెప్పాడనుకో, ఎందుకు అది ఇది అని చెప్పేసి వాడు ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా నాతో చెప్పుకునేవాడు, నాతో అన్నీ షేర్ చేసుకునేవాడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడిచ్చాడు. అండ్ వాళ్ళ సిస్టర్స్ తోటి, ఇంకా మా తమ్ముడికి అంటే తమ్ముడే, ఇంకా తమ్ముడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు అనమాట, అనిల్. ఇంకా వాడి గురించి అందరి గురించి చెప్పేవాడు, అందరితో మాట్లాడిచ్చేవాడు. వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడిచ్చేవాడు అనమాట. ఆంటీ కూడా పెద్ద బిడ్డ అని, ఇంకా మా హస్బెండ్ని కూడా ఇంకా అల్లుడు గారు ఏం చేస్తున్నారు అదేం చెప్పేసి మంచిగా మాట్లాడేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. సో నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని అంటే భువన చందు. అతని పూర్తి పేరు వచ్చేసి భువన చందు. నేను చందు అని పిలుస్తూ ఉంటాను అనమాట. సో ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఈ వీడియో ద్వారా నేను వాడి పేరు చెప్పాను అండ్ ఎలా పరిచయం అయ్యాడో కూడా చెప్పాను. సో బ్యాడ్గా అయితే ఏమీ అనుకోకండి, వాడు నా తమ్ముడే. నేను ఒకసారి
రాఖీ కట్టాను వాడికి. కానీ ఇప్పటి నుంచి అంటే ఇప్పుడంటే ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ వాడికి కూడా నేను రాఖీ కట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రాఖీ కట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏంటంటే రాఖీ పండుగ రోజే రాఖీ కట్టాలని అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాఖీ పండుగ ఒకరోజు ముందు నేను కొంతమందికి కట్టాను, రాఖీ నెక్స్ట్ డే కొంతమందికి కట్టాను. వినాయక చవితి వరకు టైం ఉంటుంది. సో రాఖీ కట్టడానికి వినాయక చవితి వరకు మనం రాఖీ కట్టుకోవచ్చు. సో ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే కంపల్సరీ చందుకి చెప్తాను. ఇంతవరకు నేను కూడా ఇది చెప్పలేదు, అరే ఇట్లా రాఖీ కడతానరా, ఇప్పటి నుంచి వచ్చి రాఖీ కట్టించుకో అని చెప్పేసి. వాళ్ళు ఉండేది ఫస్ట్ నార్మల్గా అయితేనేమో కరీంనగర్ సైడు, బట్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో అయితే ఊరు వెళ్తాడు కదా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే కంపల్సరీ నాతో రాఖీ కట్టించుకో అని చెప్పేసి చెప్పాలి. సో ఈ వీడియో చూస్తుంటే వాడికి తెలిస్తే అది అక్క ఇట్లా చెప్పింది కదా, సో నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అక్క దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వాడికి కూడా అనిపిస్తుంది. వచ్చి రాఖీ కట్టించుకో భువన్, నేను చందు అంట, భువన అని అట్లా ఏమన్నాను, చందు అని అంటాను. వాడికి రీసెంట్గా కూడా మ్యారేజ్ అయింది, నేను మ్యారేజ్కి కూడా వెళ్ళాను అనమాట. ఎంగేజ్మెంట్కి నేను వెళ్ళాను, ఎంగేజ్మెంట్కి వెళ్ళాను అండ్ మ్యారేజ్కి కూడా వెళ్ళాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో కొంతమంది అంతే అట్లా కనెక్ట్ అయిపోతూ ఉంటారు నాతో, అన్నీ షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు వాడికి పెళ్ళయింది కాబట్టి కొంచెం తగ్గింది మాటలు, బట్ ఎప్పుడన్నా కాల్ చేసి మాట్లాడుకున్నామంటే గంటలు మాట్లాడుకుంటాం మేము. సో అట్లా నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటే వాడు ఒక్కడే, చందు. నెక్స్ట్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి కృష్ణవేణి, అంటే మన బుచ్చిబాబు వాళ్ళ వైఫ్ అనమాట. సో ఈ అమ్మాయి ఇప్పుడు రాఖీ కడుతుంది. దాని తర్వాత ఇంకా రాకేష్ వాళ్ళ వైఫ్, ఆమె పేరు శిరీష, ఆ అమ్మాయి కూడా రాఖీ కడుతుంది అనమాట. సో అలా అందరూ రాఖీ కడుతున్నారు. ఈ చిన్న బాబు ఇంకా బుచ్చిబాబు మొత్తం వీడియో తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను చెప్పాలి అంటే కెమెరామ్యాన్ బుచ్చిబాబుతో సోను స్వాతి ఇలా చెప్పాల్సి వస్తుందేమో. సో బుచ్చిబాబు మొత్తం వీడియో తీస్తుంటే ఈ చిన్న బాబుని పిలుస్తూ ఉన్నాడు అనమాట. వాడిని ఎంత మంచిగా శివ అని పిలిస్తే దగ్గరికి వస్తున్నాడు బుచ్చిబాబు. ఆ చిన్న బాబుకి పెద్ద డాడీ అవుతాడు అనమాట. శివ అని పిలిస్తే మంచి దగ్గరికి వస్తున్నాడు, లేదంటే రాజాబేట అని అంటే మంచి అట్లా దగ్గరికి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, అట్లా పోతున్నాడు, అట్లా ఆడుతున్నాడు, మళ్ళీ వాళ్ళ పెద్ద డాడీ దగ్గరికి వస్తున్నాడు ఊరికి. అలా ఎన్నిసార్లు తిరిగాడో వీడియో మొత్తంలో మీరు చూస్తూనే ఉండండి. తిరుగుతూనే ఉన్నాడు, అక్కడికి పోతున్నాడు, తర్వాత వాళ్ళ పెద్ద డాడీ దగ్గరికి వస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, పెద్ద డాడీ దగ్గరికి వస్తున్నాడు. సో అసలు రాఖీ ఎందుకు కడతారనంటే, రాఖీ ఇప్పుడు అన్నకి రాఖీ కట్టిన, తమ్ముళ్ళకి రాఖీ కట్టిన వాళ్ళు చెల్లెకి కానీ అక్కకి కానీ రక్షణగా ఉండాలి అని చెప్పేసి రక్షగా రాఖీ కడతారనమాట. అండ్ అక్క కానీ చెల్లి కానీ అన్నయ్యలకు కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కడితే వాళ్ళకి ఒక ఏమంటే రక్త సంబంధికురాలు, అంటే నీకు ఏమున్నా సరే మేము ఉన్నాము అని చెప్పేసి ఒకరిని ఒకరు అట్లా గుర్తు చేసుకోవడానికి, ఆ బాండింగ్ అనేది ఎప్పటికీ అలా ఉండడానికి రాఖీ ఫెస్టివల్ అలా జరుపుకుంటారు అని చెప్పేసి ఏదో పేపర్లోనే ఎక్కడో చదివాను నేను. సో అదే నేను చెప్పారు, నాకు అంత పెద్దగా అయితే ఏమీ తెలీదు. సో నేను ఎంత పురాణాలు చదివి అలాంటివి చెప్పడానికి అయితే నాకు రాదు. జస్ట్ నాకు తెలిసినవి మాత్రం ఏదో 4 ముక్కలు చెప్తున్నాను అంతేగాని ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మరీ చెప్పాలని అంటే నాకు అసలు కాదు. ఎందుకంటే ఈ లాంగ్ లెంత్ వీడియోలో అంతగానం చెప్పాలి అని అంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలని అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లో కూడా కాదు, జస్ట్ నేను నార్మల్ యూట్యూబర్ని. అండ్ అంతగానం అయితే నేను చెప్పలేను. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి తడబాటు అనేది అవుతూనే ఉంటుంది. నేను కూడా సమ్ అదర్ టైమ్స్ తడబడుతూనే ఉన్నాను, మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాను, మిస్టేక్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో ప్రతి ఒక్కరు యూట్యూబర్కి అది కామనే. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి శిరీష, రాకేష్ వాళ్ళ వైఫ్ అనమాట. సో మా హస్బెండ్కి కజిన్ సిస్టరు. సో ఈ అమ్మాయి కూడా ఇట్లా రాఖీ కడుతుంది. నేను సో ఇప్పుడు అంటున్నాను అనమాట కెమెరామ్యాన్ బుచ్చిబాబుతో సోను స్వాతి అని చెప్పేసి. సో అట్లా వీడియో తీస్తున్నాడు చాలాసేపటి నుంచి, అలా చైర్లో కూర్చొని వీడియో తీస్తున్నాడు. ఇంకెంతసేపు అని చెప్పేసి మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. సో ఈ అమ్మాయి వరకునే మళ్ళీ ఆన్ చేశాడు. అలా వీడియో తీస్తున్నాడు. ఈ బాబు అయితే బాగా తిరుగుతున్నాడు, మధ్యలో ఒకసారి కింద కూడా పడ్డాడు పాపము. సో మా దగ్గరికి అయితే రావట్లేదు, ఎందుకంటే కొత్త కాబట్టి. సో మా దగ్గరికి అయితే రావట్లేదు. ఫస్ట్లో వచ్చినప్పుడైతే కొంచెము ఏంటంటే అసలు ఏదో అట్లా ఏం ముట్టుకోకుండా అలా సైలెంట్గా ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ మమ్మీకి ఇలా కింది దించింది అంతే, ఇంకా ఊరంతా తిరుగుతున్నాడు. ఇంకా అక్కడ దివాన్ సెట్ ఉంది అనమాట. ఆ దివాన్ సెట్కి వెళ్ళి దివాన్ సెట్లో కూర్చొని మొత్తం ఆ దివాన్ సెట్లో ఉన్న మెత్తలన్నీ తీసేసి కింద పడేస్తున్నాడు. ఎన్నిసార్లు తీసి మళ్ళీ పైన పెడుతున్నా అవన్నీ తీసి మళ్ళీ కింద పడేస్తున్నాడు అనమాట. సో అలా చేస్తున్నాడు.
సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలైతే ఆ చిన్న బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి కూడా ఇప్పుడు ఆ ఇషాన్ ఉన్నాడు కదా, మా హస్బెండ్ పక్కన కూర్చున్నాడు. ఇషాన్ వాడు చిన్న ఉన్నప్పుడు, చాలా చిన్న ఉన్నప్పుడు మేము బాగా వాడితో ఎత్తుకొని బాగా తిరిగామన్నమాట. సో ఇప్పుడు చూసాడుగా కింద పడ్డాడు బాబు. సో ఇషాను నాకు కూడా రాఖీ కట్టు, వాడికి ఇంకా రాఖీలు అంటే అప్పుడు చిన్నప్పుడు నిజంగా అలాగే ఉండేది. నాకు ఇన్ని రాఖీలు కావాలి, ఇక్కడ వరకు రాఖీ కావాలి. సో పిల్లలకి అదొక సరదా, నాకు ఎన్ని రాఖీలు వచ్చినాయి అని చెప్పేసి. రేపు స్కూల్కి వెళ్ళారనుకోండి, నాకు ఇన్ని రాఖీలు వచ్చినాయి, ఇంతమంది రాఖీలు కట్టిరని చెప్పేసి చూపించుకుంటారు. అప్పుడు చిన్నప్పుడు మా అన్నయ్యలు తమ్ముళ్ళు అలాగే చేసేవాళ్ళమాట. ఇన్ని రాఖీలు వచ్చినాయి, ఇన్ని రాఖీలు వచ్చినాయి, ఇంతవరకు వచ్చినాయి నాకు రాఖీలు అని చెప్పేసి అలా చూపించుకునేవాళ్ళు. సో అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా అప్పుడప్పుడు అలా గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.